ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటెదారలు మ్రొత్తుకొని ఉరుకొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటెదారలు మొత్తుకొని ఉరుకొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పోరాట ఫలం స్వాతంత్ర బలం ఓ అఖండ భారత ఖండమని అది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమన నినదించిన వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్రము మన జన్మ హక్కని గర్జించిన గలమందుకొని వందే మాతరమన నినదించిన వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్రము మన జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర బలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. మండని గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెని నిలిపిన తెలుగు సింగమును తెగవగని మండని గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెని నిలిపిన తెలుగు సింగమును తెగవగని స్వాతంత్ర బలం పోరాట బలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం,
ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనమున జాగృతి నింపి జెండాగాదను చెప్పుకొని జయ 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 హే జయ గీతమ్మున పాడుకొని జనగణ మనమున జాగృతి నింపి జెండాగాథను చెప్పుకొని జయ 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 హే జయ గీతమ్మున పాడుకొని స్వాతంత్ర బలం పోరాట ఫలం అఖండ భారత ఖండమని అది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాన దినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం. Good morning. This is M. Guru Pratap Reddy, Assistant Professor, Department of English, SCNR Government Degree College, Prodhattu, YSR Kadapa District, Andhra Pradesh. Believe where others doubt, work where others refuse, stay put where others quit, save where others waste. At the outset, I extend my best wishes to all the listeners on the occasion of Diamond Jubilee celebrations of Indian independence. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పౌరుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా వారిని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మెలిగేటట్టు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. మరి ముఖ్యంగా బాలబాలికలు, యువకులు దేశానికి భవిష్యత్తు సారథులుగా తీర్చిదిద్దేటువంటి తరుణంలో ఉన్నారు కాబట్టి వారిని బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, దేశభక్తులుగా, మంచి నాయకులుగా తయారు చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి విద్యాలయాల్లో ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మొదటగా తమ ధన మాన ప్రాణాలను దేశం కోసం తృణప్రాయంగా అర్పించి వారు ఈ స్వతంత్ర భారతావనిని చూడకుండానే, ఆ ఫలాలను అనుభవించకుండానే పరమపదించినటువంటి ఆ గొప్ప నాయకులందరినీ స్మరించుకుంటూ వారిలో కొందరినైనా పేర్లతో స్మరించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి మరి W.C. బెనర్జీ,
బదరుద్దీన్ చాప్జీ, దాదాబాయ్ నవరోజీ, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు మొదలైన వారికి ఘన నివాళులర్పిస్తూ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బిలీవ్ వేర్ అదర్స్ డౌట్. ఇతరులందరూ సందేహించేటువంటి సమయంలో విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి అనేది ఈ సూక్తి యొక్క మొదటి లైన్ మనకు తెలియజేసేటువంటి సందేశం. రెండవది వర్క్ వేర్ అదర్స్ రిఫ్యూజ్. ఇతరులు ఎవరూ పనిచేయటానికి ఇష్టపడనటువంటి చోట, ఇతరులెవరూ సాధ్యము కాదు అని ప్రారంభించినటువంటి పనిని కర్తవ్య నిర్వహణలో వెన్ను చూపి ఇతరులందరూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అక్కడ పని చేయాలి. స్టే పుట్ వేర్ ఆల్ అదర్స్ క్విట్. అక్కడ ఉండటానికే భయపడుతూ పారిపోయేటువంటి పరిస్థితి ఉన్న చోట అక్కడే నిలబడి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలగాలి. నాలుగవది సేవ్ వేర్ అదర్స్ వేస్ట్. ఇతరులు వృధా చేస్తున్న చోట ఆదా చేయాలి. ఇవన్నీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవితం అందించినటువంటి సందేశాలు. మొదటిది బిలీవ్ వేర్ అదర్స్ డౌట్. ఇతరులందరూ సందేహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే ఇతరులు ఎవరు కూడా ఇది సాధ్యము కాదు అని చెబుతున్నటువంటి సందర్భంలో అసాధ్యాన్ని సుసాధ్యము చేసినటువంటి వ్యక్తి గాంధీ గారు. ఏంట అసాధ్యం? భారతదేశానికి స్వతంత్రం రావటం అనేది, మరీ ముఖ్యంగా ఎంతో ఆయుధ సంపత్తి కలిగి, అలాగే ధనాన్ని కూడబెట్టుకొని, లేదా వివిధ దేశాల నుండి కొల్లగొట్టినటువంటి ధనంతో గొప్ప గొప్ప నిధులు కలిగి ఉన్నటువంటి, ఆయుధాలు కలిగి ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వారి నుండి స్వతంత్రం సంపాదించటం అనేది తమాషా కాదు. అది అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అది సాధ్యమేనని నమ్మాడు, భారతీయులందరినీ నమ్మించాడు. తెల్లవారు నోళ్ళు వెళ్ళబెట్టి చూసేటువంటి పరిస్థితుల్లో ఆయన కల్పించాడు. వర్క్ వేర్ అదర్స్ రిఫ్యూజ్. ఇతరులు తిరస్కరించినటువంటి, లేకపోతే ఇతరులు ఎవరు ముందుకు రానటువంటి చోట మనం పనిని ప్రారంభించాలి. ఆయన స్వతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించడమే కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి ఒక లాజికల్ కన్క్లూషన్ కూడా చూపించారు. ఆ కార్యక్రమంలో ఆయన కృతకృత్యులయ్యారు. కాబట్టి మన భర్తృహరి సుభాషితాల్లో కూడా చెప్పారు, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టలై, ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు విఘ్నాయత్తులై, ధేరుల్ విఘ్న నిహన్యమానులకు మృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగావునన్ అని అన్నారు. అలా కొంతమంది ప్రారంభించి వదిలేస్తే, మరి కొంతమంది ప్రారంభించిన తర్వాత సమస్యలకు జడిసి పారిపోతే, కొంతమంది మాత్రమే ఆ కార్యక్రమాన్ని చివరి దాకా కొనసాగించి విజేతలు అవుతారు. అలాంటి గొప్ప విజేత
ప్రపంచ చరిత్రలో చాలా తక్కువ మంది సాధించినటువంటి ఆ ఘనతను సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అందుకనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఆయన గురించి ఎలా అన్నారు, ఫ్యూచర్ జనరేషన్స్ స్కేర్స్లీ బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ రోమ్డ్ ది ఎర్త్ ఇన్ బ్లడ్ అండ్ ఫ్లెష్. అలాంటి మనిషి ఒకరు, అంటే ఇలాంటి సిద్ధాంతాలను కలిగి ఆ సిద్ధాంతాలతో పోరాటం చేసి శత్రు సైన్యాలను అహింస, సత్యం అనేటువంటి ఆయుధాలతో జయించినటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో నడయాడాడు, ఈ భూమి మీద తిరిగాడంటే భవిష్యత్తు తరాల వాళ్ళు నమ్మరు, ఇది నమ్మలేనటువంటి ఒక నిజం అని చెప్పి నమ్మకంగా మనము చెప్పాలి అనేటువంటి మాట పాశ్చాత్యుడైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు. మరి ఈ గాంధీ గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇంత గొప్ప ఆశయాన్ని భుజానికి ఎత్తుకొని ఆయన అకుంఠితమైనటువంటి దీక్షతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి గాంధీ గారి జీవితంలో తొలి రోజుల్లో ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉన్నారు. ఆయన పెద్దగా సంపద కలిగినటువంటి కుటుంబంలో జన్మించలేదు. ఆయన పెద్దగా విద్యాభ్యాసం ఏం చేయలేదు. అంటే బారిస్టర్ చదివారు కానీ పెద్దగా పరిశోధనా రంగంలో వాటిల్లో ఆయన వెళ్ళలేదు. అలాగే తన అభిప్రాయాలు కూడా చాలా మామూలు అభిప్రాయాలుగా ఉండేవి. అంటే కొన్ని ఉదాహరణలు, ఆయన ఈ విషయాన్ని తన ఆత్మకథలో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి పుస్తకంలో ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన లండన్లో బ్యారిస్టర్ చదవటానికి వెళ్ళినప్పుడు అక్కడ పాశ్చాత్య నాగరికత అనుసరించబడుతుంది కాబట్టి మనం కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా, నాగరికులుగా గుర్తింపబడాలంటే మనం కొన్ని మన యొక్క అలవాట్లను మార్చుకోవాలని చెప్పి ఆయన ఆ పాశ్చాత్య వేషధారణ, వారి యొక్క ఆహారపు అలవాట్లను తాను పాటించడమే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా పాటించేటట్టు వారిని బలవంతం చేశారు. అయితే తర్వాత ఆయన తన తప్పును తెలుసుకొని మన యొక్క ప్రవర్తన వల్ల, మన సౌశీల్యం వల్ల మన గొప్పతనం ఇతరులకు చాటింపబడుతుంది తప్ప మనం వేసుకునేటువంటి బట్టల వల్ల, తినేటువంటి ఆహారం వల్ల, లేకపోతే ఆహారపు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి ఉత్తముడా లేకపోతే అధముడా అనేది నిర్ణయం కాదని ఆయన తెలుసుకున్నారు. అంటే ఇక్కడ గాంధీ గారి విజయ రహస్యం నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి ఆ స్థాయికి వెళ్ళగలగటం, ఒక గొప్ప బాధ్యతను భుజానికి ఎత్తుకొని దాన్ని చివరి దాకా చిత్తశుద్ధితో నిర్వర్తించి విజయాన్ని పొందటం ఎలా జరిగాయంటే, ఆయన హీ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకునేవారు ఆయన ఎప్పటికప్పుడు. అంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం వల్ల ఆయనలో ఉన్నటువంటి లోపాలను ఆయన గుర్తెరగగలిగి, తర్వాత ఇతరుల ద్వారా తెలుసుకున్నవి లేకపోతే చదవటం ద్వారా తెలుసుకున్న వాటిని ఉపయోగించుకొని తన యొక్క లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాడు. ఆయన చెప్పారు, ఐ ఆల్వేస్ కీప్ ఏ స్ట్రిక్ట్ వాచ్ ఆన్ మై సెల్ఫ్. అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని మీద తనకు తాను నిఘా ఉంచేవాడు. ఆ నిఘా ఉంచటం మూలంగానే లోపాలన్నింటినీ ఆయన సరిదిద్దుకోగలిగేవారు. అందువల్లే స్వతంత్ర సంగ్రామంలో కూడా ఆయన కొన్ని తప్పిదాలు తెలిసి కానీ తెలియక కానీ లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ జరిగిన వాటిని మళ్ళీ చక్కదిద్ది మళ్ళీ తన ఉద్యమాలను ముందుకు కొనసాగించి భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అందువల్ల
గాంధీ గారి యొక్క జీవితం భవిష్యత్తు తరాల వారికి ఆదర్శం. ఈ గాంధీ గారి జీవితంలో కేవలం ఏదో స్వతంత్ర సంగ్రామం, స్వతంత్రాన్ని భారతదేశానికి తెచ్చిపెట్టడమే కాదు, వివిధ విషయాల మీద స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఆయన వ్యక్తపరిచారు. అందుకనే చాలా విశ్వవిద్యాలయాల్లో గాంధీయన్ స్టడీస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే గాంధీ స్వపరిపాలన విధానం ఎలా ఉండాలో చెప్పారు. గ్రామీణ స్వరాజ్య నిర్మాణం ఎలా జరగాలో ఆయన విశదీకరించారు. స్త్రీల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆయన అలుపెరగనటువంటి పోరాటం చేశారు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆయన ఒక పెద్ద యుద్ధమే ప్రకటించి భారతీయ రాజ్యాంగంలో కూడా ఈ అస్పృశ్యత అనే దాన్ని నిషేధించడానికి ప్రేరణగా నిలిచారు. అంతేకాకుండా ముస్లిం హిందువుల మధ్య సఖ్యత కోసం కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు ప్రపంచమంతా నిద్రపోతుంటే భారతదేశం మేలుకుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన ఉపన్యాసం చేశారు. ఆ సందర్భంలో ఈ స్వతంత్ర ఉద్యమానికి రథసారథి, ఒక రకంగా రూపశిల్పి అయినటువంటి గాంధీ గారు మాత్రం అక్కడ లేరు. ఆయన ఎక్కడో బెంగాల్లో హిందూ ముస్లింల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతున్నాయంటే ఆ ఘర్షణలను నివారించటం కోసం ఆయన అక్కడున్నారు, వేడుకల్లో పాల్గొనలేదు. ఇంత గొప్ప ఆశయాల కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తి, ఆయన జీవితమే ఒక పుస్తకం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, అదొక మార్గం, అదొక సిద్ధాంతం. కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనా సరే వలస పాలకుల విధానాలకు లేకపోతే వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వచ్చినప్పుడు గాంధేయ మార్గాన్నే అనుసరించారు. ఉదాహరణకు మయన్మార్లో ఉన్నటువంటి ఆంగ్ సాన్ సూచీ గారు కానీ, సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, నమీబియా తదితర లాటిన్ ఆసియా ఆఫ్రికా దేశాల్లో వలస పాలనలకు వ్యతిరేకంగా సత్యం అహింసలనే ఆయుధాలుగా చేసుకొని ఆయా సందర్భాల్లో నాయకులు పోరాటాలు చేసి సఫలీకృతులయ్యారు. మరి ఇంతటి గొప్ప శాంతి ప్రతీక, శాంతి కపోతం, శాంతికి ఆద్యుడు, శాంతికి అపోస్తులుగా పిలువబడేటువంటి గాంధీ గారికి నోబెల్ బహుమతి లభించలేదు. అది గాంధీ గారి యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రం తగ్గించకపోగా నోబెల్ బహుమతి యొక్క ఔచిత్యాన్ని, దాని విలువను ప్రశ్నించేదిగా తయారైంది. ఒక సందర్భంలో ఆ నోబెల్ కమిటీ వారు చెప్పారు, గాంధీ గారు మరణించారు కాబట్టి మరణించిన వ్యక్తికి నోబెల్ బహుమతి ఇచ్చేటువంటి సాంప్రదాయం లేదు కాబట్టి, అంటే మరణానంతరం కూడా మనకు అనేక అవార్డులు ఇస్తూ ఉంటాం, అయితే ఈ నోబెల్ బహుమతి మరణానంతరం అందించేటువంటి అవకాశం లేదు కాబట్టి గాంధీ గారికి ఇవ్వలేకపోయాం, అది నోబెల్ బహుమతి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపంగానే భావిస్తామని చెప్పారు. అయితే వాళ్ళు ఏంటంటే ఈయన పాశ్చాత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి మొదట్లో ఈయనకంత స్థానం ఇవ్వకూడదని అనుకొని ఉండొచ్చు. అయితే తర్వాత కాలంలో ప్రపంచం ఈయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన తర్వాత నోబెల్ బహుమతి వాళ్ళు మాత్రం దీని గురించి తీవ్రంగా ఆలోచించి కలత చెందారనేటువంటి విషయం వారు విడుదల చేసినటువంటి వివిధ ప్రకటనల ద్వారా తెలుస్తుంది. చివరకు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసమే నిలబడ్డారు. ఆ క్రమంలో ఆయనను హత్య చేస్తారనేటువంటి విషయాలు ఆయనకు తెలిసినా ఆయన ఏమాత్రం జడవకపోగా అదే మార్గంలో ముందుకు వెళ్ళారు, ధ్రువతారగా మిగిలిపోయారు. అందుకనే భవిష్యత్తు తరాల వాళ్ళు ఈయన గురించి నమ్మరని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రాక్టికల్ మ్యాన్, అంటే ఆయన ఆచరణవాది. ఆదర్శాలు ఎన్నున్నా ఆయన ఆచరించారు, ఆచరించిన విషయాలే చెప్పారు. అందుకని ఆయన ఒక సందర్భంలో అన్నారు,
an ounce of patience or practice is worth a ton of theory. నువ్వు 100 సిద్ధాంతాలు చెప్పటం కంటే దాన్ని కొంతైనా ఆచరించి చూపటం చాలా గొప్ప విషయం అన్నారు. మరో సందర్భంలో ఎర్త్ గివ్స్ మ్యాన్ ఎవ్రీథింగ్ టు సాటిస్ఫై హిస్ నీడ్స్, నాట్ ఫర్ హిస్ గ్రీడ్స్ అన్నారు. అంటే ఈ భూమి లేకపోతే ఈ సృష్టి మనిషి అవసరాలను తీర్చడానికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తుంది తప్ప అతనిలో ఉన్నటువంటి ఆ దురాశలను తీర్చడానికి ఉపయోగించే సాధనం కాదు అని అంటారు. అంతేకాకుండా ది ఎర్త్ ఆర్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ ఇట్స్ ఏ లోన్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్ అని అంటారు. అంటే మనకున్నటువంటి ఈ ప్రకృతిది మనం మన పూర్వీకుల నుండి పొందినటువంటి ఆస్తి లేకపోతే వారసత్వం కాదు, మన భవిష్యత్తు తరాల వారి నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అంటే అప్పు. సో దిస్ అట్మాస్ఫియర్ ఆర్ ది ఎన్వైరన్మెంట్ ఆర్ ఎర్త్ ఈస్ నాట్ వాట్ వీ ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్ బట్ వాట్ ద లోన్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ డిసెండెంట్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే గాంధీ గారి జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం. ఆయన మార్గంలోనే భారతదేశం ఇంతవరకు నడుస్తుంది. కాబట్టే బ్రిటిష్ వారు ఆశించినట్టుగా లేకపోతే బ్రిటిష్ వారు హెచ్చరించినట్టుగా మీకు స్వాతంత్రం ఇస్తే కొన్ని రోజుల్లోనే ముక్క చెక్కలవుతుంది, మళ్ళీ ప్రాచీన మధ్య యుగాల్లో ఏ రకంగా అయితే మీరు గొడవలు పడి చిన్న చిన్న రాజ్యాలుగా చిన్న చిన్న రాజరిక వ్యవస్థలో మగ్గిపోయారో అలాగే ఉంటుందన్నారు. కానీ 75 సంవత్సరాలు గడిచిపోయింది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు పరిణమిల్లుతుందంటే దానికి గాంధీ గారు లాంటి వాళ్ళు వేసినటువంటి పునాది అని మనం చెప్పుకోక తప్పదు. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. స్వాతంత్ర యోధులను మనసార తలచి, స్వాతంత్ర యోధులను మనసార తలచి సంబరాలే చేసుకుందాము రండి, సంబరాలే చేసుకుందాము రండి. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. స్వాతంత్ర యోధులను మనసార తలచి, స్వాతంత్ర యోధులను మనసార తలచి సంబరాలే చేసుకుందాము రండి, సంబరాలే చేసుకుందాము రండి. అదిగదిగము వన్న జెండా నడుమ ధర్మ చక్రము వెలసియుండా, అదిగదిగము వన్న జెండా నడుమ ధర్మ చక్రము వెలసియుండా. కాంతిలేయుచగాలి కెరటాలలో తేలి ఆడుచున్నది రండి, వేద్దాము పూదండ. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. అదిగదిగము వన్న జెండా నడుమ ధర్మ చక్రము వెలసియుండా, అదుగదుగము వన్న జెండా నడుమ ధర్మ చక్రము వెలసియుండా. కాంతిలేయుచగాలి కెరటాలలో తేలి ఆడుచున్నది రండి, వేద్దాము పూదండ. కాంతిలేయుచగాలి కెరటాలలో తేలి ఆడుచున్నది రండి, వేద్దాము పూదండ. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. జెండాకు దండాలు పెడదాము రండి, దేశమాతకు పూజ చేద్దాము రండి. స్వాతంత్ర యోధులను మనసార తలచి, స్వాతంత్ర యోధులను మనసార తలచి సంబరాలే చేసుకుందాము రండి, సంబరాలే చేసుకుందాము రండి, సంబరాలే చేసుకుందాము రండి.